బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది నా కొత్త కార్ అనుకున్నారు కాదు, ఇది BMW i8 హోటల్ ముందు ఉంది. చాలా బాగుంది కదా కార్ చూడడానికి. ప్రజెంట్ మనం మలేషియాలో అయితే ఉన్నాం. ఒక 4-5 డేస్ మలేషియాలో ఉంటాను నేను. మలేషియాలో మెయిన్ టూరిజం అట్రాక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కవర్ చేద్దాం. అండ్ ఇది చూడొచ్చు పోలీస్ అని చెప్పేసింది. ఇది చూస్తే నాకు బిల్లా సినిమా గుర్తొస్తుంది. వీళ్ళు ఎంతమందికి గుర్తొస్తుంది పోలీస్, బిల్లా సినిమా. వీళ్ళ పోలీస్ డ్రెస్సులు చూసినా కానీ వీళ్ళ యూనిఫామ్ కూడా అదే గుర్తు చేస్తుంది నాకు. చాలా బాగుంటాయి ఇవి. వెళ్ళాం మనం. ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే వచ్చారు మనం పికప్ చేసుకోవడానికి. సో మాకు ఇప్పుడు టూర్ ఈజీ అయిపోయింది, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా వేరే కంట్రీకి అన్నీ ఎత్తుక్కొని వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ మనోడు ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి మొత్తం మాకు హ్యాపీగా ఉంది చూడడానికి. మాకు ఇండియన్ లంచ్ కూడా దొరుకుతుంది కొంచెం. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బట్టు కేవ్స్కి వచ్చాం. ఐకానిక్ ప్లేస్ మలేషియాలో. చాలా సినిమా షూటింగ్స్ లో మీరు చూస్తుంటారు. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంటది, చాలా పెద్దగా ఉంటది. ఫస్ట్ చూద్దాం వెళ్ళి. ఇంకో ఫస్ట్ టైం వచ్చి చాలా బాగుంది చూడడానికి. మొత్తం కొండ ఉంది అని బ్యాక్ సైడ్ వ్యూ అయితే అదిరిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ ఇది బట్టు కేవ్స్. ఇక్కడ చూడొచ్చు క్లోజ్అప్ లో దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఒక టెంపుల్ కూడా ఉంటుంది లోపల. ఈ మెట్లు ఉన్నాయి కదా, మెట్లు ఎక్కి పైకి వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ లోపల పైనుంచి వ్యూ కూడా చూడొచ్చు అంట మనం. అక్కడ నుంచి కొండ లోపల గృహలోకి వెళ్తే అక్కడ నుంచి కిందకు చూడొచ్చు అంట వ్యూ. చూడాలి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి మెట్లు ఎన్ని ఉన్నాయో. మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలంటే. మధ్యలో కోతులు కూడా ఉంటాయంట మనం టైం పాస్ చేయడానికి. మరీ ఎక్కువ లేవు ఇవి. వియత్నాంలో ఒక చోట ఎక్కాము, పులిసి గారిపోయింది. వీటిని ఈజీగా ఎక్కేయచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే అనిపించట్లే. వియత్నాంలో చేసిన అడ్వెంచర్ అయితే అనిపించట్లే. కోతులు అని చెప్పా కదా, చూడొచ్చు. టైం పాస్, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయి అక్కడ. ఫ్రెండ్స్ ఇది మొత్తం స్టెప్స్ ఎక్కాక వ్యూ చూడొచ్చు. అన్ని స్టెప్స్ ఎక్కొచ్చాం అన్నమాట. స్టెప్స్ ఈజీగానే ఉన్నాయి. ఒకవేళ మీ బాడీ రోజు వర్కౌట్ ఇట్లాంటి చేస్తుంటే మాత్రం ఈజీగా ఎక్కొచ్చు, లేకపోతే మాత్రం చూడొచ్చు అలా ఉంటుంది అమ్మ పరిస్థితి. మొత్తం మనకి ఇండియన్ వైబ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. టెంపుల్స్, బయటకు వస్తే షాప్స్ ఉంటాయి కదా. అది చాలామంది ఫారినర్స్ కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇది టెంపుల్. ఇక్కడ మనకి టెంపుల్ అయితే ఉంది. ఇంకా పైన ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది, దానికి వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ చూడొచ్చు కొండల మధ్యలో ఇలా కట్టారు. అసలు చాలా బాగుంది. డెఫినెట్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా చూసారు మన వాళ్ళు ఉన్నారు చాలామంది సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఆ మెట్లో ఎక్కి పైకి వెళ్తే వ్యూ బాగుంటుంది అన్నారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు కొండల మధ్యలో హోల్ టెంపుల్ మీదకి సన్ రైజ్ వస్తూ ఉంటుంది. అండ్ మొత్తం ఈ లొకేషన్ మొత్తం చాలా బాగుంది. మొత్తం ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది, చల్లగా ఉంది లోపల అయితే. బయట ఎంత హజరు కొడుతుంది, లోపల చాలా చల్లగా ఉంది. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఓన్లీ ఇండియన్సే కాదు, అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఆ కేవ్స్ నుంచి వచ్చిన తర్వాత మనకి నిద్రలేదు నైట్ అంతా. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం మధ్యాహ్నం. మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి KL టవర్కి అయితే వచ్చాం. కొద్దిగా డిఫరెంట్ ఉంటుందంట, అది చూద్దాం. నాకు తెలియదు, ఫస్ట్ టైం వచ్చాయి కాబట్టి నాకు దాని గురించి ఐడియా అయితే లేదు. ఫస్ట్ వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో ఆ KL టవర్. ఒకటి బాగా నచ్చింది నాకు మలేషియాలో, ఎక్కడ చూసినా మీకు పచ్చదనం అయితే ఉంటుంది. గ్రీనరీ చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు వర్షం పడుతుంటుంది ఇక్కడ. అందుకని చెప్పేసి ఎక్కడ చూసినా కానీ, మీరు ఈవెన్ కింద గడ్డి చూసినా కానీ ఎక్కడ ఎండిపోయేది మీకు కనిపించదు, అన్నీ మీకు పచ్చగా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది KL టవర్. ఇది కాదు KL టవర్, అది అక్కడ చూడండి, అది KL టవర్. ఏదో పిల్లర్ లాగా ఉంది. మన తాజ్మహల్కి స్తంభాలు ఉంటాయి కదా 4 పక్కల, ఒక స్తంభం పెద్దగా పెట్టినట్టున్నారు. ఫ్రెండ్స్ KL టవర్ టికెట్ ప్రైస్ ఇది. అడల్ట్కి వచ్చేసరికి దగ్గర వాళ్ళ కరెన్సీ ప్రకారం చూస్తే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1000 రూపాయల దగ్గరలో ఉంది. చైల్డ్ వచ్చేసరికి 500 to 600 మధ్యలో ఉంది. ఫ్రెండ్స్ ఇవి టికెట్స్ KL టవర్వి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాకు అర్థం కావట్లేదు. ఇది
చెప్పు. దీనిలో స్కై డెక్ ఉంది అండ్ స్కై బాక్స్ ఉంది. డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు తలకి ఎంత పడుతుంది? 110 రింగెట్ పడుతుంది. 110 రింగెట్ అంటే 2000 ఒక హెడ్కి. అంటే దీనిలో కొన్ని ఉన్నాయి. పైన స్కై బాక్స్ అని ఉంది, అంటే బాక్స్లో కూర్చుని కింద వ్యూ కనిపిస్తుంటుంది మనకి. మొత్తం ట్రాన్స్పరెంట్ బాక్స్. సో కింద అంటే మనకి గ్లాస్ ఉంటుంది. సో దట్ గ్లాస్ త్రూ చూడొచ్చు. అంత హైట్ నుంచి గ్లాస్ త్రూ చూడొచ్చు అన్నమాట. స్కై డెక్ అంటే బౌండరీ లాగా ఉంటుంది. సో బయట నుంచి మనం వ్యూ చూడవచ్చు అన్నమాట. పైకి వెళ్ళి చూద్దాం ఇవన్నీ. నేను లవకోసా లవ్ కుమారా? లవ్ కుమార్. కుషుడు లేడు, లవుడు. ఫ్రెండ్స్, ఇది టాప్ నుంచి కేఎల్ టవర్ టాప్ నుంచి మలేషియా సిటీ. ఇట్లాంటిది ప్రతి చోట ఉంటుంది అనమాట. పెట్రోనల్ టవర్స్, కేఎల్సిసి టవర్స్ అంట. ఇది వచ్చేసరికి మినీ బుర్జ్ ఖలీఫా. అది చూస్తే బుర్జ్ ఖలీఫా తమ్ముళ్ళ ఉన్నాడు. ఇటు వచ్చేసరికి ట్విన్ టవర్స్. అది కూడా బాగుంటుంది, రేపు వెళ్తాం అక్కడికి. ఇది సిటీ వ్యూ ఎంజాయ్ చేయండి. సరే, ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పా కదా, ఇప్పుడు వర్షం పడుతుంది. మబ్బులు చూడు, రోజుకి ఒకసారి వర్షం అయితే పడితేరా. A few moments later. ఫ్రెండ్స్, మా కేఎల్ టవర్ విజిట్ చూడట్లయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మాకు టికెట్ మీద ఒక స్టాంప్ వేస్తున్నారు. ఆ టికెట్ తీసుకొని మళ్ళీ మనం రేపు వచ్చామనుకోండి, రేపు స్కై బాక్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ విజిట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం క్లోజ్ చేస్తారు, ఎందుకంటే వర్షం బాగా పడుతుంది. ఇక్కడ చూడొచ్చు, భయంకరంగా పడుతుంది. సో ఇది రోజు ఉంటుంది మలేషియాలో, ఏదో టైంలో అయితే ఒకసారి వర్షం అయితే పడుతుంది. చెప్పాక అందుకే ఇక్కడ మీకు మొక్కలు అయితే చాలా పచ్చగా అయితే ఉంటాయి. దీని తర్వాత వర్షం తగ్గితే ఫుడ్ స్ట్రీట్ ఒకటి చెప్పారు వాళ్ళు, దాని పేరు ఫుడ్ అండ్ పబ్ అన్నీ అక్కడే ఉంటాయంట. మొత్తం ఆ స్ట్రీట్ అంతా అవే ఉంటాయంట. ఫుడ్ అండ్ పబ్ ఎంజాయ్మెంట్ స్ట్రీట్ అంట. అది దాని పేరు ఏదో చెప్పారు కానీ మనకి గుర్తులేదు. అక్కడికి వెళ్దాం ఈ వర్షం తగ్గితే. ఫ్రెండ్స్, ఇది పబ్ స్ట్రీట్. ఇక్కడ మొత్తం 3 స్ట్రీట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పబ్ స్ట్రీట్. ఇక్కడ మొత్తం పబ్స్ అన్ని పబ్స్ ఉంటాయి. ఇక్కడ వీకెండ్కి వచ్చి డబ్బులు ఎగరేసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో స్ట్రీట్ ఉంటుంది ఇక్కడే, మసాజ్ స్ట్రీట్ అని చెప్పేసి. ఒకవేళ మీరు మసాజ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ మసాజ్ చేయించుకోవచ్చు. బయట నుంచి లాగుతుంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అండ్ తర్వాత ఫుడ్ స్ట్రీట్ అని ఉంది. ఇక్కడ రకరకాల జంతువులన్నీ పెట్టారు. స్ట్రీట్ ఫుడ్ అనమాట, మలేషియా స్ట్రీట్ ఫుడ్ ఇదంతా. ఇది తిన్నారనుకోండి, మనం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా మీకు. ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇండియన్ ఫుడ్ అయితే ఈజీగా దొరుకుతుంది. నేను మంచి ఇండియన్ ఫుడ్ అయితే టేస్ట్ చేశాను. ఇవి ఎలా తెలుస్తాయి అంటే, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్తుంటే రెస్టారెంట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ విషయం నాకేం ప్రాబ్లం అనిపించలేదు మలేషియాలో అయితే. ఎందుకంటే ఇక్కడ ఒక 8% తమిళ్ పీపుల్ ఉంటారు, ఎక్కువ ఇండియన్స్ కూడా ఉంటారు ఇక్కడ. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. సపరేట్ ఒక విలేజ్ కూడా ఉంది, మినీ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. అక్కడ అందరూ ఇండియన్సే ఉంటారు, తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. చూడడానికి ఒక ఇండియాలో ఉన్న ఫీలింగే ఉంటుంది. లిటిల్ ఇండియా దీని పేరు ఎగ్జాక్ట్గా అయితే. దమస్కస్ అంటే ఇది అరబిక్ ఫుడ్. ఇక్కడ షవర్మా చాలా పాపులర్. క్యూలో నించుంటున్నారు దీనికోసం, మన టర్న్ కోసం వెయిట్ చేయాలన్నమాట. అంతా స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు మేము తింటుంది. సో ఇది టేస్ట్ చేద్దాం ఇప్పుడు. మన దగ్గర అంత లేదు కానీ బాగానే ఉంది. చెప్పు, నువ్వు కొత్త ఫిగర్ ఒక ఇక్కడ ఏందిరా? నిజం బాగుందనా అంటే ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది ఇక్కడ. చైనా మలేషియా స్నేహానికి ఈ గార్డెన్ని వీళ్ళు నియమించారు. ఈ గార్డెన్లో అందరూ బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తింటారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. చైనీస్ మలేషియా వాళ్ళ స్నేహానికి చిహ్నంగా ఒక గార్డెన్ కూడా నియమించుకున్నారు ఇక్కడ. అండ్ ఇటు పక్క బాగుంది, మన దుర్గాన్ చెరువు కేబుల్ బ్రిడ్జ్ లాగా ఇక్కడ కూడా ఒకటి కట్టారు. చూపిస్తాం ఇప్పుడు అది. ఈ లొకేషన్ పుత్రాజయ. ఎర్లీ మార్నింగ్ రావాలి ఇక్కడికి.
రిలాక్స్ పార్క్ లాగా అనుకోండి, ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన వెనక కనిపిస్తుంది ఒక చైనీస్ టెంపుల్. ఇది ఇక్కడ వచ్చి చైనా వాళ్ళంతా ప్రార్థనలు చేస్తారు, ఫోటోలు దిగుతారు. బాగుంది. ఇక్కడ మీకు ఒక గార్డెన్ లాగా ఉంది ఫ్రంట్ కూర్చోడానికి. అండ్ వెనక వచ్చేసరికి చైనీస్ టెంపుల్. సో వీడు చైనా టెంపుల్స్లో ఎక్కువ పూజలు చేస్తాడు వీడు వెళ్ళి ఇప్పుడు దండం పెట్టుకుంటాడు. అండ్ ఇక చూడొచ్చు ట్రీస్ పెట్టారు ఇక్కడ. ఈ క్రిస్మస్ ట్రీలు అర్థం కావట్లా, చైనీస్ ట్రీస్ లాగా ఉన్నాయి. వీడికి ఏవి పెట్టారు, ఆరెంజెస్. బుల్లి ఆరెంజ్ ట్రీ కూడా ఉంది. ఇది వచ్చేసింది. అయ్యా మన సంబంధం లేదు. మనల్ని పట్టుకున్నారు అనుకో. ఇక్కడ మీకు గవర్నమెంట్ సంబంధించిన మొత్తం బిల్డింగ్స్ అని కనిపిస్తుంటాయి. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇక్కడి నుంచి జరుగుతారు అనమాట. అన్ని రకాల బిల్డింగ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో వీటిని బిల్డ్ అయితే చేశారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ కూడా ఉంది. ప్రైమ్ మినిస్టర్ బిల్డింగ్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది చూడడానికి కూడా. ఫ్రెండ్స్, ఇది కేఎల్ టవర్. నిన్న ఈవినింగ్ వచ్చాం కదా, వానదేవుడు మనల్ని వెనక్కి పంపించాడు. ఇప్పుడు సూర్యదేవుడు మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చాడు అనమాట. టికెట్స్ మాకు నెక్స్ట్ డేకి ఎక్స్టెండ్ చేస్తారని చెప్పా కదా. ఇప్పుడు మళ్ళీ కేఎల్ టవర్కి అయితే వచ్చాం. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, స్కై బాక్స్, దీనిలో కూడా ఎక్కుతాం. దాని వ్యూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మనం. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి చూస్తే మనకి మలేషియా మొత్తం కనిపిస్తుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. నైట్ నేను వచ్చాము, లైట్స్ అన్నీ వేస్తుంటాయి కదా, టవర్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయి, బాగుంటుంది చూడడానికి. మార్నింగ్ ఏమంత అనిపించదు కానీ నైట్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. స్కై బాక్స్ వచ్చేసరికి మార్నింగ్ టైమే బాగుంది ఫోటోలు దిగడానికి కానీ వాటికి. ఒకసారి స్కై బాక్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది స్కై బాక్స్ అంటే ఇక్కడ మనం డిఫరెంట్ ఫోజులు ఇవ్వచ్చు అన్నమాట. కింద చూడవచ్చు మొత్తం, మీకు కింద చూస్తే మొత్తం క్లియర్ వ్యూ కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ ఫోటోలు దిగవచ్చు. Meanwhile, ఫ్రెండ్స్, ఇవి పెట్రోనస్ టవర్స్ ట్విన్ టవర్స్ అంటారు. సరే కాంతన రేంజ్ వెలెన్సియాగా అది బాస్ చూపించు. అది అనమాట రేంజ్. ఈ కళదోడు ఎక్కడ అంతర్వ్యక్తిత్వంలో కొని 15 రూపీస్ కి ఇది కొంటే ఇది ఫ్రీగా ఇచ్చేయండి. అలాగా చూస్తే ఇచ్చేస్తారా. ఇలా ఉంటాయి అనమాట పెట్రోనస్ టవర్స్. ట్విన్ టవర్స్ అంటారు, పెట్రోనస్ టవర్స్ అంటారు, కేఎల్సిసి టవర్స్ అంటారు. మొత్తం 3 పేర్లతో నేను పిలుస్తారు. ఇది మలేషియాకి ఐకానిక్ టవర్స్. ఇది ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం మనం. బ్రిడ్జ్ ఉంది కదా, ఈ 2 టవర్స్ మధ్యలో ఇక్కడికి వెళ్తున్నాం. దీనికి టికెట్ తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ టికెట్స్ ఫర్ టుడే ఆర్ సోల్డ్ అవుట్. మండే హాలిడే. నార్మల్గా హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ కలుస్తుంటారు కదా. నార్మల్గా నేను వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు చాలా తక్కువ రేర్ కలుస్తుంటారు. ఇక్కడ చాలామంది కలుస్తున్నారు. చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడైతే వచ్చి స్థిరపడి అయితే ఉన్నారు. జాబుల కోసం వస్తున్నారు కొంతమంది ఎప్పటి నుంచో వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ లాంచ్ ఈవెంట్కి వచ్చాం. ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ ఫస్ట్ టైం ఒక లాంచ్ ఈవెంట్, ఒక రేస్ ట్రాక్ మీద వీళ్ళు పెట్టారు. మొత్తం ఇది రేసింగ్ ట్రాక్, ఇది F1 రేసింగ్ ట్రాక్. సౌండ్స్ నచ్చింది, సౌండ్స్ కార్స్వి చాలా బాగుంది. ఇది అక్కడ కూర్చొని ఎక్స్పీరియన్స్ చేయాలి మనం. కాకపోతే ప్రజెంట్ ఇక్కడ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత కార్స్ కొద్ది షో నిర్వహిస్తారు అన్నమాట, డ్రిఫ్ట్ చేస్తూ. అండ్ మనం కూడా దానిలో వెళ్ళొచ్చు. కార్లో మనల్ని కూర్చోబెట్టుకొని డ్రిఫ్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, అది చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ఫినిక్స్ లాంచ్ ఈవెంట్లో ఉన్నాం మేము. ఇక్కడ లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇన్ఫినిక్స్ వాళ్ళు ఒక డ్రిఫ్ట్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. BMW కార్స్ తోటి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. డ్రిఫ్ట్ మేము ఆల్రెడీ చేసాము, విజువల్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇది ఫస్ట్ టైం మేము ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, చాలా బాగుంది. సౌండ్ కూడా చూడవచ్చు, ఎగ్జాస్ట్ సౌండ్. BMW కార్స్ అన్నీ అవి మొత్తం డెకరేషన్ చేస్తారు. ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అంతా ప్రొఫెషనల్ డ్రైవర్స్ అనమాట, చాలా బాగా నడుపుతున్నారు వీళ్ళు. మొత్తం వాటర్ వేసారు ట్రాక్ అంతా డ్రిఫ్ట్ అవ్వడానికి స్మూత్గా. అసలు భలే ఉంది. ఇప్పుడు కలిసి వెళ్తారు, ఇద్దరు డ్రైవర్స్ కలిసి వెళ్తారు. కొద్దిగా కోఆర్డినేషన్ మిస్ అయినాక 2 కార్లు ఇట్లా గుద్దుకుంటాయి. ఏం లేదు, చాలా బాగా వెళ్తారు. చూడండి ఒకసారి.
లోగో ఇన్స్పైర్ అయ్యి నేను నా లోగో పెట్టా ఇది మినీ కూపర్. పీటీ లోగో ఇలానే ఉంటుంది ప్రసాద్ ఎక్కింది. ఫస్ట్ టైం చూడ్డా నేను ఒరిజినల్ మినీ. 19 ఇది 90sలో ఉంటుంది. నేను తర్వాత BMW తీసుకుంది 1996లో. ఇప్పుడు BMW అయిపోయింది ఇంకా. నెక్స్ట్ రోజు మమ్మల్ని గెంటింగ్ ఐలాండ్కి తీసుకెళ్లారు. గెంటింగ్ ఐలాండ్ అంటే ఒక కొండ మీద ఐలాండ్ లాగా అనమాట. వీళ్ళు నిర్మించారు దీన్ని. ఇక్కడ ఈ కేబుల్ కార్స్ ఉంటాయి కదా, కేబుల్ కార్స్లో మమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్లారు కింద నుంచి కొండ మీదకి. ఇక్కడ క్యాసినో ఉంటుంది. మెయిన్ దీనికి అట్రాక్షన్ ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు కెసినో ఉంటుంది. కెసినో అంటే మీరు సినిమాలో చూస్తుంటారు కదా, వీళ్ళు లైవ్గా బెట్టింగ్లు పెడతా ఉంటారు, డబ్బులు పెట్టేస్తూ ఉంటారు. రియల్ మనీతో ఆడాలి ఇవి. ఒకవేళ వస్తే వచ్చి పోతే పోయినాయి అట్లా ఉంటుంది అనమాట వీళ్ళది. ఇక్కడ లీగల్ బెట్టింగ్ అనేది. డబ్బులు మాత్రం విపరీతంగా కోల్పోతున్నాను. నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అట్లా ఉంది. ఎక్కువ చైనీస్ పీపుల్ ఆడుతున్నారు ఇక్కడ, అండ్ వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఆడుతున్నారు. మలేషియా వాళ్ళు అయితే ఇక్కడ ఆడట్లేదు. ఇది పెట్రోనస్ టవర్స్. ఇది నైట్ టైం ఇక్కడ ఫోటోలు దిగడానికి చూడొచ్చు. ఎంతమంది యువత ఉర్లూత ఊగుతున్నారు ఇక్కడ చూడొచ్చు. కానీ ఇక్కడ టికెట్స్ దొరకలేదు. అక్కడ అది ఉంది కదా మధ్యలో మీకు బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, దాని లోపలికి వెళ్ళొచ్చు. కాకపోతే ముందే ప్రీ బుక్ చేసుకోవాలి టికెట్స్. వెళ్ళాం కానీ ఇక్కడ టికెట్స్ దొరకలేదు. వెళ్ళినా కానీ పెద్దగా అంతేం ఉండదులే కానీ ఎక్స్పీరియన్స్ ఇదే బాగుంటుంది చూడడానికి. బయట నుంచి చూడడానికి టవర్స్ చాలా బాగుంటాయి. మలేషియన్ ట్విన్ టవర్స్ అంటారు, KLCC టవర్స్ అంటారు, లేకపోతే పెట్రోనస్ టవర్స్ అంటారు. 3 పేర్లు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ మలేషియా ట్రిప్ది. అండ్ అక్కడ మా వాళ్ళు బుల్లెట్ ట్రైన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయించారు. డైరెక్ట్ ఈ ట్రైన్లో ఎక్కితే అది డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్కి తీసుకెళ్ళి ఆపుతుంది. చాలా బాగుంది ఇదైతే. ముఖ్యంగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి జీవన్, లవకుశ వీళ్ళందరూ చాలా హెల్ప్ అయింది మాకు. అండ్ చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మొత్తం తిప్పి చూపించారు, టైం అంతా స్పెండ్ చేసి. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు. అతని జనాలు చూడకపోయినా అతని పేరు మాత్రం అందరికీ తెలుసు.